ఈరోజు మీ ముందుకి మరో కొత్త రెసిపీతోని మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, కోడిగుడ్లు ఉల్లికారం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనకి కారం కారంగా ఏదైనా కర్రీ తినాలనిపించేటప్పుడు వేడి వేడి అన్నంతో ఈ కర్రీ తింటే అద్భుతంగా ఉంటుందండి. నోటికి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు, ట్రస్ట్ మీ. సో ఈ కర్రీ చేయడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా గుడ్లను ఒక బౌల్లో వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ వరకు మూత సగం పెట్టి, పూర్తిగా పెడితే పొంగిపోతుంది కాబట్టి మూతని పూర్తిగా పెట్టకుండా ఈ విధంగా పెట్టి 15 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. బాయిల్ ఎలా అయ్యిందని ఎలా అర్థమవుతుందంటే గుడ్లన్నీ ఈ విధంగా బ్రేక్ అవుతాయి. ఇలా పగుళ్ళు వస్తే గుడ్లు ఉడికినట్టే. ఇప్పుడు ఆపేసి చల్లారిన తర్వాత ఈ గుడ్లన్నిటికీను పొట్టుని తీసేయాలి. ఈ విధంగా ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత ఈ గుడ్లని ఘాట్లు పెట్టాలి. ఈ విధంగా చాక్తోని ఘాట్లు పెడితే మనం పెట్టే ఉల్లికారం లోపల వరకు పోయి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తినేటప్పుడు. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు గుడ్ల పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్లో వేసేసరికి గుడ్లు అతుక్కోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా దూరం నుంచి వేసుకోండి, ఎందుకంటే ఒంటి మీద ఆయిల్ పడే అవకాశం ఉంటుంది కదా. సో జాగ్రత్తగా వేసుకోండి ఒక్కొక్కటి. 1 నిమిషం తర్వాత టర్న్ చేయండి. వెంటనే టర్న్ చేస్తే అతుక్కుంటాయి కదా, అందుకనేసి 1 నిమిషం తర్వాత బాగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా అంతా ఫ్రై అయ్యాయి కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు వేరే ప్లేట్లోని తీసుకుందాం. ఇలా గుడ్లన్నీ ఒక ప్లేట్లోనన్నీ జాగ్రత్తగా తీసుకొని ఈ విధంగా పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోని మనం మిగతా కర్రీ చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలతో ఎక్కువ పని ఉంటుందండి మనకి. ఉల్లికారం చేస్తున్నాం కదా. సో పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 5, మీడియం సైజ్ అయితే ఒక 8 వరకు తీసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేస్తే చాలా క్విక్గా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది, రుచిగాను ఉంటుంది. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చింది చూసారా, చక్కగా ఫ్రై అయింది కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోని పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందువరకు వేసాం కదా. సో టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లన్నీ ఫ్రై చేసినవి ఒక్కొక్కటిగా ఈ ఆనియన్ పేస్ట్ మీద ఇలా పెట్టేయండి. ఈ పెట్టిన తర్వాత చిన్న గ్లాస్తోని, ఇగోండి ఇంత చిన్న గ్లాస్తోని వాటర్ని పోసుకొని ఒకసారి అంతా మసాలా అంతా గుడ్లకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడదాం. అంతేనండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంతో గుడ్లు కూర తింటే చాలా బాగుంటుంది. రోటీ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. నోటికి కూడా తినేటప్పుడు ఎంతో కమ్మగా ఉంటుంది. ఇంకో ముద్ద ఎక్స్ట్రానే వేసుకుంటారండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.